ఎవరైనా ఒక దేశ ప్రధాని రిమూవ్ చేయొచ్చా? కానీ జరిగింది. ఈ రోజు ఒక దేశ ప్రధానిని రిమూవ్ చేశారు. ఇది జరిగింది థాయిలాండ్ లో. థాయిలాండ్ పిఎం అయిన కుతాయ్ షినవత్రా గారు ఈ రోజు మార్నింగ్ ఆమె పదవి నుంచి రిమూవ్ చేయబడ్డారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆమె ఎథికల్ గా ఉండట్లేదని, దేశ సమగ్రతని ఆమె ఎక్కువ డ్యామేజ్ చేస్తుందని, వాళ్ళ దేశ భద్రతకి డ్యామేజ్ జరుగుతుందని, ఈ అన్ని ఆస్పెక్ట్స్ గురించి సుప్రీంకోర్టు ఆవిడని పిఎం గా రిమూవ్ చేసింది. ఇదేం ఫస్ట్ టైం కాదు. 2008 నుంచి ఇప్పటిదాకా థాయిలాండ్ సుప్రీంకోర్టు 5 పిఎంలు రిమూవ్ చేసింది. బేసిక్ గా షినవత్రా గారు థాయిలాండ్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. పిఎం అయిన 10 నెలలకి ఆమెని ఆ పదవి నుంచి రిమూవ్ చేశారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒక కాల్ లీకేజ్. మనం చూసాం మేలో కంబోడియాకి థాయిలాండ్ కి ఒక శివాలయం యొక్క ల్యాండ్ పరిధి గురించి పెద్ద యుద్ధమే జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో జూన్ 15న షినవత్రా గారు కంబోడియా ప్రెసిడెంట్ అయిన హున్ కి కాల్ చేసి మాట్లాడారు పర్సనల్ గా. అండ్ కరెక్ట్ గా 3 రోజులకి ఆ కాల్ రికార్డింగ్ లీక్ అయింది. ఐరన్ ఏంటంటే ఎవరితో అయితే మాట్లాడిందో ఆయనే కాల్ లీక్ చేశారు. ఈ కాల్ లో మాట్లాడుతూ థాయిలాండ్ పిఎం హున్ గారిని అంకుల్ ప్రొనౌన్స్ చేశారు. ఒక శత్రు దేశం ప్రెసిడెంట్ ని అంకుల్ ప్రొనౌన్స్ చేయడం చాలా మందికి నచ్చలేదు. అండ్ ఆమె మాట్లాడుతూ వాళ్ళ దేశంలో విషయాలన్నీ చెప్పి, వాళ్ళ సీక్రెట్స్ అన్ని చెప్పి, ఆమెకి థాయిలాండ్ ఆర్మీ సపోర్ట్ చేయట్లేదని, కంబోడియా వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలని చేస్తానని, అపోజిషన్ వాళ్ళు చెప్పే మాటలు నమ్మద్దని ఆమె మాట్లాడారు. ఇది లీక్ అవడం వల్ల దేశం అంతా అల్లర్లు చెలరేగాయి. దీంతో ఆ పిఎం బయటకు వచ్చి బహిరంగంగా అందరికి క్షమాపణ చెప్పింది. కానీ వెంటనే 36 సెనేటర్స్ అండ్ అపోజిషన్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు. దీంతో సుప్రీంకోర్టు థాయ్ పిఎం ని 15 days రిమాండ్ లో ఉంచింది. ఈ 15 రోజుల తర్వాత మొత్తం ప్రూవ్ అవడంతో ఈ రోజు మార్నింగ్ సస్పెండ్ చేశారు. ప్రెసెంట్ అయితే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సూర్య గారు మొత్తం చూసుకుంటున్నారు. ఈ ప్రైమ్ మినిస్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.